ఈ మనిషి ఇంట్లో ఫుడ్ తినడానికి కూర్చున్న వెంటనే అతనికి ఏదో వింతగా అనిపించింది. అతని ఇంటి ముందు 3 కార్లు వచ్చి ఆగాయి. వెంటనే వాటి హెడ్లైట్లను ఆగిపోయాయి. సంవత్సరాల అసాసిన్ ట్రైనింగ్ అతనికి తక్షణం గుర్తు చేసింది ఏదో తప్పు జరగబోతోందని. సమయం వృధా చేయకుండా అతను తన ఫ్యామిలీని తను సిద్ధం చేసిన బేస్మెంట్ లో దాచారు. ఆ తర్వాత అతను ఇంటి పవర్ సప్లైని ఆఫ్ చేశారు. బయట బ్లాక్ డ్రెస్ లో వెపన్స్ తో ఉన్న వ్యక్తులు వి షేప్ లో అతని ఇంటి వైపు ముందుకు వస్తున్నారు. వీళ్ళు రష్యన్ మాఫియా యొక్క ఎలైట్ కాంబాట్ టీం. ప్రతి ఒక్కరి చేతిలో CZSG-52 అసాల్ట్ రైఫిల్స్ ఉన్నాయి. ఇవి రోడ్ సైడ్ ఫ్లాష్ లైట్ మరియు మాగ్ల్ FG గ్రిప్స్ తో అమర్చబడ్డాయి. ఇల్లు మొత్తం చీకటిగా ఉంది. ఆ మనిషి బేస్బాల్ బ్యాట్ తీసుకుని చీకటిని ఉపయోగించుకుని గ్యాంగ్స్టర్లపై దాడి చేశారు. మొదటి దెబ్బతోనే 2 గ్యాంగ్స్టర్లను చంపేశారు. ఆ తర్వాత ఇంటి ప్రతి మూలను వెపన్లా ఉపయోగిస్తూ నిశ్శబ్దంగా తదుపరి లక్ష్యం కోసం ముందుకు సాగాడు. కత్తితో దాడి చేస్తూ అతను ప్రతి లక్ష్యాన్ని ఖచ్చితంగా తొలగించాడు. హచ్ ఇంటిలో ఉన్న ప్రతి వస్తువును వెపన్గా మార్చారు. బయట నుండి ఫైరింగ్ చేస్తున్నప్పటికీ ఒంటరిగా ఉండడం వల్ల అతను ఎక్కువ సేపు నిలబడలేకపోయారు. వెనుక నుండి జరిగిన దాడిలో అతను స్పృహ కోల్పోయాడు. ఆ తర్వాత అతన్ని కారు ట్రంక్ లో పెట్టారు. కాంబాట్ టీంకు భారీ నష్టం జరిగింది. 12 మందికి పైగా వచ్చిన వారిలో ఇప్పుడు కేవలం 3 మాత్రమే మిగిలారు. కారులో కూర్చున్న ఆ 3 తమ ఓటమి గురించి మాట్లాడుకుంటున్నారు. కానీ వారికి తెలియదు ట్రంక్ లో బంధించబడిన హచ్ స్పృహలోకి వచ్చాడని. హచ్ కు నొప్పి ఎక్కువగా ఉంది. అతను చేతి సంకెళ్లను తొలగించి ఫైర్ ఎక్స్టింగ్విషర్ ను తీసుకుని ప్రతిదాడికి సిద్ధమయ్యారు. వెనుక సీటును తన్ని అది తెరుచుకుంది. ముందు కూర్చున్న వారిపై స్ప్రే చేశారు. కారు కంట్రోల్ కోల్పోయి రోడ్డు పక్కన గిరగిరా తిరిగి కొట్టింది. హచ్ కారు నుండి బయటపడ్డాడు. అతనికి పెద్దగా గాయాలు కాలేదు. కానీ ఆ 3 దుండగుల పరిస్థితి దారుణంగా మారింది. 2 చనిపోయారు. ఒకడు కేవలం బతికాడు. హచ్ ను బంధించిన ఆ వ్యక్తి ఈ మనిషి నిజంగా ఎవరో అని ఆశ్చర్యపోయాడు. అప్పుడు హచ్ మొదటిసారి తన నిజమైన గుర్తింపును వచ్చింది. అతను ఒక సీక్రెట్ CIA అసాసిన్. కోడ్ నేమ్ ది ఆడిటర్. అతని పని చట్టాన్ని వ్యతిరేకించిన వారిని తొలగించడం. హచ్ మరింత చెప్పాలనుకున్నాడు. కానీ కింద చూసినప్పుడు ఆ వ్యక్తి చనిపోయారు. హచ్ వెంటనే తన తండ్రికి ఫోన్ చేసి ప్రమాదం గురించి చెప్పాలనుకున్నారు. కానీ అతని తండ్రి నవ్వాడు. ఏదో గొడవ కోసం ఎదురు చూస్తున్నట్లు. మరోవైపు 2 దుండగులు ఇప్పటికే ఆ నర్సింగ్ హోమ్ కు చేరుకున్నారు. వారు నిశ్శబ్దంగా తలుపు తెరిచి ఒక ముసలివాడు నిద్రపోతున్నట్లు చూశారు. వారు గన్ను అతని వైపు పెట్టగానే ఆ వ్యక్తి ఒక చేత్తో ఒకరి గన్ని పట్టుకుని మరో చేత్తో ఇద్దరిపై దాడి చేశాడు. ఇదంతా కూర్చునే చేశాడు. హచ్ తండ్రి కూడా ఒకప్పుడు అసాధారణమైన వ్యక్తి. హచ్ ఇంటికి తిరిగి వచ్చి లైట్ వేసినప్పుడు ఇల్లు పూర్తిగా బ్లడ్ తో నిండి ఉంది. అతని భార్య పిల్లలు దీన్ని చూసి ఉంటే భయపడేవారు. ఇల్లు ఇక వారికి సేఫ్ కాదు. హచ్ తనను తాను శుభ్రం చేసుకుని బట్టలు మార్చుకుని తన కుటుంబాన్ని బేస్మెంట్ నుండి బయటకు తీసుకొచ్చారు. ఇంటి స్థితిని నేలపై పడి ఉన్న బతికున్న గ్యాంగ్స్టర్లను చూసి అందరూ షాక్ అయ్యారు. అతని కొడుకు తన సాధారణమైన తండ్రి నిజంగా ఇంత ప్రమాదకరమైన వ్యక్తి అని ఊహించలేదు. కానీ హచ్ కు తెలుసు ఇది ఇంకా ముగియలేదు. అతను తన భార్య పిల్లలను వేరే ఇంటికి పంపించాడు.